गच्चीबौली पुलिस स्टेशन हुदूद के तहत गाड़ियों की चोरियों में मुलविस एक शातिर गैंग का किया गया पर्दाफाश। गाड़ियों की खुसूसी तलाशी मुहिम के दौरान पुलिस की जानिब से 5 अरकान पर मुश्तमिल, जिसमें 2 जुवेनाइल भी शामिल है, इस गैंग की गिरफ्तारी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: देवा किशोर, वीरा वेंकटैया, सत्या नारायणा, जबकि 2 मुलजिमान नाबालिग बताए जा रहे हैं। पुलिस ने मुलजिमान के कब्जे से 16 चोरीशुदा मोटरसाइकिल्स को कब्जे में ले लिया। मुलजिम, जो कि पहले स्विगी डिलीवरी बॉय के तौर पर काम किया करते थे, ये लोग कई सारी गैर गलत आदतों और सोहबतों में मुलविस होते हुए जल्द और आसान तरीक़े से पैसा कमाने के लिए और अपनी शाहाना ज़रूरियात को पूरा करने के लिए मोटरसाइकिल चोरी करने का इर्तिकाब किया करते थे। ये गैंग के तमाम मेंबरान, जो कि सुनसान इलाक़ों में और ऐसे इलाक़ों को निशाना बनाते जहां पर सीसीटीवी कैमरास नहीं होते, ये शातिर गैंग गाड़ियों की चोरियों की वारदातें अंजाम दिया करते थे। ये शरपसंद मुलजिमान, जो कि ज़्यादातर महंगी मोटरसाइकिल्स को निशाना बनाते थे। गैंग जिसने बड़े पैमाने पर हॉस्टल्स और अपार्टमेंट्स को निशाना बनाते हुए वहां से डुप्लिकेट चाबी के ज़रिए गाड़ियों की चोरियों की वारदातें अंजाम दी। मास्टर माइंड देवा किशोर की मदद से डुप्लिकेट मास्टर चाबियां बनाने वाला ये गैंग, जो कि कई सारी मुजरिमाना सरगर्मियां अंजाम दिया करता था, इस ग्रुप ने चोरीशुदा गाड़ियों को कोंडापुर के राघवेंद्र कॉलोनी में वाक़ एक अपार्टमेंट के सेलर में छुपा कर रखा था। इस गैंग ने आंध्र प्रदेश में चोरीशुदा गाड़ियों को फ़रोख्त करने का सौदा भी कर लिया था। गच्चीबौली पुलिस ने 3 मुलजिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भी भेज दिया। मज़ीद 2 के लिए काउंसलिंग की जा रही है। पेश है DTV 9 की ये खुसूसी रिपोर्ट। మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ SHO గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, KPHBలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, TVS N టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్లీ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ CCTV లేని, లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ CCTV లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు, ఈ దేవకిషోర్ అనే వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు. పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామన్నమాట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, KPHB ఒక 8,
మాదాపూర్ ఒకటి, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు.